జయ శ్రీ రాధే కృష్ణ. పూర్వపు కథాభాగంన వాల్మీకి మహర్షి బ్రహ్మవర ప్రసాదమున అందరి మనస్సుల్లో ఏమున్నదో తెలుసుకోగలిగి రామాయణ మహాకావ్యాన్ని రచించారు. ఇప్పుడు దాన్ని రాగతాళ భావయుక్తంగా ఎవరు గానం చేయగలరు అంటూ ధ్యానస్థితిలో కూర్చొని ఉండగా లవకుశులు వచ్చి వారికి పాదాభివందనం చేస్తారు. లవకుశులను చూసిన వాల్మీకి మహర్షి వీరే దానికి సరైన సమర్థనను భావించి రామాయణ మహాకావ్యాన్ని వారికి బోధిస్తారు. రామాయణ మహాకావ్యాన్ని కంఠస్థపట్టి రాగతాళయుక్తంగా మధురంగా అక్కడ ఉన్న ఋషీశ్వరుల ముందు లవకుశులు గానం చేయగా వారందరూ కూడా ఎంతో పరవశించి వారికి తోచిన కానుకలన్నింటినూ లవకుశులకి ఇస్తారు. తర్వాత అయోధ్యాపుర వీధుల్లో లవకుశులు రామాయణ మహాకావ్యాన్ని గానం చేయగా రామచంద్ర ప్రభువు విని సంతోషించిన వాడై రాజమందిరానికి పిలిపించి తమ్ములను కూర్చోబెట్టుకొని ఈ గానం చాలా చిత్రవిచిత్రంగా ఉంది, ఎంతో అందంగా ఉంది వినమంటూ లవకుశులను కథాగానం చేయమంటారు. అప్పుడు లవకుశులు కథాగానాన్ని చేస్తూ ఉంటే రామచంద్రుడు సైతం మైమర్చిపోతారు. అంతవరకు మనం కథను విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. సప్తద్వీపాలు గల భూమండలాన్ని మను ప్రజాపతి మొదలుకొను అనేక మంది రాజులు పరిపాలించారు. వారిలో సగరుడు అనే పేరు గల రాజు కూడా ఉన్నారు. అతని యొక్క 6,000 మంది కుమారులు. ఇంద్రుడు కపిలాశ్రమం నందు దాచిన యాగాశ్వాన్ని వెతకడం కోసం సముద్రమును వారు తవ్వారు. అందుకని దానికి సాగరం అని పేరు వచ్చింది. అటువంటి వంశంలో రామచంద్ర ప్రభువు జన్మించారు. సరయూ నదీ తీరంలో కోసల అనే దేశం కలదు. అది ధనధాన్య సంపదతో తొలతూగుతూ జనులు మిక్కిలి సంతుష్టులై ఉంటారు. కోసల దేశంలో 12 యోజనాల పొడవు 3 యోజనాలు వెడల్పు కలిగి మనువు స్వయంగా నిర్మించిన అయోధ్య అనే మిక్కిలి విశాలమైన నగరం ఉన్నది. అది విశాలమైన వీధులతో నీటితో తడపబడి రాలిన పువ్వులతో ఇరువైపులా పూల చెట్లతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ ప్రశస్తమైన ద్వారములు ద్వారబంధములతో నగర మధ్య భాగాన వరుసలు తీరిన అంగళ్లతో అన్ని కళలయందు ఆరితేరిన నిపుణులతో ఎత్తైన కోట రుజువులతో 100 కొలది శతఘ్నులతో విశాల ప్రాకారం లోతైన అగర్తయు శత్రు దుర్భేద్యమైన కోట అందుమేలైన గుర్రాలు ఏనుగులు వృషభాలు ఒంటెలు ఉంటాయి. కప్పములు కట్టడానికి వచ్చిన సామంతులతో వ్యాపారాలు చేయడానికి వచ్చిన విదేశీ వ్యాపారాలతో ఆ నగరం కళకళలాడుతూ ఉంది. ఇంకా రత్నములు పదగబడిగిన అష్టపదాకారంలో ఉన్న చిత్ర విచిత్ర రాజగృహములు ఆకాశమును తాకు ఎత్తైన భవనాలు ఎట్టి దోషము లేని గృహస్థుల ఇళ్లతో మేలైన వరి బెయ్యము చెరుకు మధుర జలాలతో ఆ రాజ్యం సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా దుందుబుల మేతతో మృదంగ ధ్వనులతో వీణానాదముతో విద్వాంసులతో నిండి ఉంటుంది. యోధులు శస్త్ర శబ్దబేరి విద్యలలో నిపుణులు అయి ఉన్నా కూడా ఒంటరిగా సహాయం లేని వారిని కానీ పారిపోతున్న వారిని కానీ వారు చంపెడివారు కాదు. క్రూర జంతువులను మాత్రమే సంహరించేవారు. అట్టి ఆ నగరమును దశరథ మహారాజు పాలించుచూ ఉన్నారు. అచ్చట ద్విజోత్తములు అందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు, శమధమాదిగుణ సంపన్నులు, వేదాంగాల యందు పారంగతులు, సత్యం మాత్రమే పలికేవారు, ప్రజ్ఞావంతులు, కోకలులుగా దానం చేసేవారు, సాక్షాత్తు మహర్షితత్వం కలిగిన వారే. అట్టి అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని కోసల దేశమును దశరథ మహారాజు పాలిస్తూ ఉన్నారు. దశరథ మహారాజు వేదార్థములను బాగుగా తెలిసినవారు, సూరులను పండితులను ఆదరించేవారు, జరగబోయే పరిణామాలను ముందుగా గుర్తిస్తారు. ఇతను ప్రతాపశాలి, పురా గ్రామ ప్రజలకు ప్రీతిని కలిగిస్తూ ఉండేవారు. ఇతను అతిరథుడు, ధర్మకార్యాలు చేస్తూ ఉండే మహర్షి తుల్యుడు. ఇతను రాజర్షి, ప్రజలను అదుపులో ఉంచగలిగినవాడు, చతురంగ బలము కలిగి శత్రువులను తొదముట్టించగలిగేవారు. నిషిద్ధ విషయాల యందు మనసు పెట్టక కోసల దేశమును పరిపాలిస్తూ ఉన్నారు. రాజు ధర్మమునకు లోబడి అర్ధకామములను పరిరక్షించేవారు. జనులు లోభగుణము లేనివారై కష్టపడి సంపాదించిన ధనంతో తృప్తి పడేవారు. గృహస్థులలో గోవులు కానీ అశ్వాలు కానీ సంపద కానీ లేనివారు లేరు. సంపదను అర్ధకామ పురుషార్థాలను సాధించుటకు వారు వాడేవారు. అక్కడ లోబి కానీ కామాతురుడు కానీ క్రూరుడు కానీ విద్యాహీనుడు కానీ నాస్తికుడు కానీ ఎక్కడా వెతికినా కనపడరు. ధర్మ ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, సదాచారం, నిర్మల మనస్సు కలిగి తన సంపదకు తగినట్టు వారు భోగాలను అనుభవించేవారు. అందరూ కూడా అభ్యంగన స్నానం చేసి చందనాదులను
అలదుకొని తలపాగా ధరించి చెవికి కుండలాలు, నుదుటిన కస్తూరిని కానీ తిలకాన్ని కానీ ధరించేవారు. అలా ధరించకుండా ఉండేవారంటూ నగరంలో లేరు. సర్వాభరణములను ధరిస్తూ అంతఃకరణ శుద్ధి కలిగిన వారు అగ్ని కార్యాలను, సోమయాగాలను చేసేవారు. అరకుర విద్య నేర్చుకున్నవారు కానీ, దొంగలు కానీ, వర్ణసంకరణ చేసేవారు కానీ ఆ రాజ్యంలో లేరు. బ్రాహ్మణులు స్వకర్మలను చేస్తూ దానశీలురు అయ్యి దానము స్వీకరించుట యందు విముఖులుగా ఉండేవారు. జానపదులలో అసత్యం ఆడేవారు కానీ, నాస్తికులు కానీ, శాస్త్రములను అభ్యసించని వారు కానీ, అసూయాపరులు కానీ, అజ్ఞానులు కానీ లేరు. నగరమున వేదాంగములు చదవని వారు కానీ, దానము చేయని వారు కానీ, వ్యాకుల చిత్తుడు కానీ, రోగపీడితుడు కానీ లేరు. అతిథులను ఆదరిస్తూ భార్యాపుత్ర పౌత్రులతో వారంతా కూడా సుఖంగా ఉండేవారు. శ్రేష్టమైన గుర్రాలు, ఏనుగులతో ఆ రాజ్యం విరసిల్లుతూ ఉండేది. కార్య విచారణలో సమర్థులు, ఇతరుల అభిప్రాయాలను గుర్తించడంలో సమర్థులైన దృష్ట, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే 8 మంది అమాత్యులు ఉండేవారు. వశిష్ఠుడు, వామదేవుడు అనే ప్రధాన పురోహితులు ఉండేవారు. జాబాలి మొదలగు పురోహితులు కూడా ఉండేవారు. వీరందరూ కూడా అన్ని శాస్త్రాలను అభ్యసించిన పురోహితులు. అమాత్యులు న్యాయశాస్త్రం, దండనీతి శాస్త్రం మొదలగు రాజవిద్యలలో నిపుణులు. అకృత్యాలకు పాల్పడని వారు, నీతి కుశలురు, రాజనీతి తెలిసిన వారు, పరాక్రమం మంత్రాంగం నందు ఖ్యాతికెక్కిన వారు, స్వరాష్ట్ర పరరాష్ట్రాల యందు జరుగుతున్న విషయాలను చారల ద్వారా తెలుసుకునగలిగిన వారు, మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షల్లో నెగ్గినవారు, అపరాధం చేసిన వారి పుత్రులైన నిష్పక్షపాతంగా శిక్షించేవారు, కోశాగారమును ధనముతో నింపుట యందు యోగ్యతను బట్టి వేతనములను ఇచ్చుట యందు జాగరూకులై ఉండేవారు, శత్రువులను జయించుటలో ఉత్సాహం కలవారు, నిరపరాధి శత్రువైనా కూడా క్షమించేవారు, అపరాధ రుసుము చెల్లించుటలో శక్తి సామర్థ్యాలను బట్టి దండించేవారు. మంత్రులందరూ కూడా త్రికరణ శుద్ధిగా ఏకగ్రీవంగా రాజ్య వ్యవహారాలు నడిపించేవారు. వంచకులు లేనందువల్ల అంతటా కూడా ప్రశాంతత నెలకొనేది. వారందరూ కూడా సచ్చీలురు. రాజ్యహితమునందు దృష్టి నిలిపి తంత్రములను నడిపేవారు. పెద్దలలో తల్లిదండ్రుల్లోని మంచి గుణాలను మాత్రమే నేర్చుకునేవారు. సద్గుణముల కారణంగా పెద్దల యొక్క ఆదరాభిమానాలను చొరగొన్నారు. ఇట్లా అయోధ్య నగరం కళకళలాడుతూ అత్యంత సుందరంగా దశరథ మహారాజు పరిపాలనలో ఉండేది. తదుపరి కథను తర్వాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.